హాయ్ ఫ్రెండ్స్, మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఏంటనుకుంటున్నారా? వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, పొటాటో, సాల్ట్, టమాటో, బఠానీ, ఆనియన్ అండ్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొరియాండర్, మిల్లీ మేకర్, బిర్యానీ మసాలా, మసాలా దినుసులు, ఘీ, గరం మసాలా, కారం అండ్ రైస్. ముందుగా ఒక గిన్నె తీసుకుని వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత మిల్లీ మేకర్ వేసుకోవాలి. మిల్లీ మేకర్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుని మిల్లీ మేకర్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. ఆనియన్ చిల్లీ వేసుకొని 2 to 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇప్పుడు టమాటో, బంగాళదుంపలు, క్యారెట్ వేసుకుని 2 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న మిల్లీ మేకర్ని వేసుకోండి. మిల్లీ మేకర్ వేసుకున్నాక మరొకసారి కలుపుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం వెజిటేబుల్స్కి మసాలా అంతా అప్లై అయ్యేలా చూసుకోవాలి. ఇలా అప్లై అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా. 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్నాక వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు రైస్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. వన్ గ్లాస్ బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని
కొరియండర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని 10 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత రైస్ బ్రేక్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఇలా రైస్ బ్రేక్ అవుతే బిర్యానీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి బిర్యానీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.